born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. మరి ఈరోజు శ్రీనగర్ కాలనీ ప్రచార నిమిత్తం నాతో పాటు ప్రచారంలో పాల్గొన్నటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, మరి ఇక్కడ స్థానిక నాయకులు విశ్వనాథ్ గారు, కాశీనాథ్ గారు, కైలాసనాథ్ గారు మరియు తోటి నాయకులందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మార్పు వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక కేవలం ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించిన రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం అవినీతి, కుంభకోణాలు తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు, అధికారం దుర్వినియోగం తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు చూసినట్లయితే సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఒక కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే మార్పు తెస్తాను అనేకమైనటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని మోసం చేశారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తా, అదే కాకుండా 4,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోతలేదు. అంతేకాదు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం కొత్త పెన్షన్లు కాదు కదా, ఆ 2,000 మాత్రం ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం ధనార్జన తప్ప, అవినీతి తప్ప ఇంకొక కార్యక్రమం లేకుండా ఒకవైపు మంత్రులు ఎవరి డిపార్ట్మెంట్ కు వారి డిపార్ట్మెంట్ గా దోచుకుంటా ఉంటే, ముఖ్యమంత్రి మాత్రం వీళ్ళందరికీ కూడా ముఠా మేస్త్రిలాగా వీళ్ళందరికన్నా ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసుకుంటూ ఈ రాష్ట్రం అధోగతి పాలు చేస్తూ ఎక్కడికక్కడ కుంభకోణాల్లో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. ఒకవైపు మీరు చూస్తా ఉంటే మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపినటువంటి ఘటన గతంలో మనం ఎన్నడూ చూడలేదు. నిర్మల్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేసినటువంటి సంఘటన మరొక ముందే నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ ని హత్య చేయడం. అంతేకాదు ఈ రోజు గోరక్షకుడైనటువంటి ఒక గోరక్షకుడిని బుల్లెట్ తో కాల్చినటువంటి సంస్కృతి ఈ తెలంగాణలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు గోరక్షకుడి మీద జరిగినటువంటి దాని మీద పూర్తి ఎంక్వైరీ జరగడం లేదు. మరి ఇప్పటి వరకు మనం చూడనటువంటి గన్ సంస్కృతి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అదే కాకుండా మీరు చూసినట్లయితే మొన్నటికి మొన్న చెక్ పోస్టుల మీద ఏసీబీ దాడులు చేస్తే ఇప్పటి వరకు ఆ సంఘటనలో ఏం అవినీతి జరిగిందో బయటకు రాదు. మొన్నటికి మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవినీతి మీరు చూస్తే కొండా సురేఖ అవినీతి జరిగితే ఆమె కూతురు చెప్తా ఉన్నది, ఎండోమెంట్ భూముల మీద మా అమ్మ సంతకం పెడితే ముఖ్యమంత్రి ఆపిండని. ఈ రకంగా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి మార్పు రావాలంటే, మీరు కోరుకున్నటువంటి తెలంగాణలో మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి జరగాలంటే కాషాయ జెండా ఎగిరిన రోజే తెలంగాణలో మార్పు వస్తుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు